మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భీష్మేకాదశిని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క నిన్న రాత్రి కళ్యాణం కానివ్వండి, ఈరోజు రథోత్సవం కానీ చాలా కన్నుల పండుగగా లక్షలాది మంది భక్తి సందోహంతో కలకలాడుతూ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి, వేరే దేశాల నుంచి కూడా లక్షలాది మంది ప్రజానికం భక్తులు ఎప్పుడూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి ఈ కళ్యాణ రోజున రథోత్సవ రోజున రావడం జరుగుతుంది. ఈ దేవాలయానికి చాలా పవిత్రత ఉంది, చాలా విశిష్టత కలిగిన దేవాలయం, చాలా శక్తిమంతుడైనటువంటి దైవం. మేము ఎప్పుడు కూడా పూర్వకాలం నుంచి నేను మా తల్లిదండ్రులతో పాటు మా ఫ్రెండ్స్ తోటి, మా ఫ్యామిలీస్ తోటి, అలాగే మా అందరితోటి కూడా 40-50 నేను చిన్నప్పటి నుంచి కూడా ఊహ తెలియనప్పటి నుంచి కూడా ఈ టెంపుల్ ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున వచ్చి దైవ దర్శనం చేసుకుని లక్ష్మీనరసింహ దర్శించుకుని తప్పనిసరిగా రథం లాగి అప్పుడు మేము ఇంటికి వెళ్తాం. మాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, నమ్మకం దైవం మీద ఉంది. ఈ దైవాన్ని ఎవరు దర్శించుకున్నా, ఎవరు వచ్చి సేవించుకున్నా, అదేవిధంగా రథాన్ని ఎవరు లాగినా వాళ్ళందరికీ కూడా చాలా మంచి జరుగుతుందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను అందరూ కూడా తెలియపరుస్తున్నా. కనుక అందరూ కూడా పవిత్ర హృదయాలతో తప్పనిసరిగా దైవ దర్శనాలు చేసుకోవాలని, అందరూ కూడా అందరి యొక్క జీవితాలు 3 పూలు 6 కాలుగా విరాజిల్లాలని ఈ సంవత్సరం ప్రభుత్వం కూడా అన్ని రకాలుగాను కూడా ఏర్పాట్లు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కమిటీ వారు కూడా చాలా చక్కగా ఒక కమిట్మెంట్ తో చాలా బాగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు వరప్రసాద్ గారు కానీ, రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా, ఒక ఎంపీ గారు కానీ, బాలాజీ గారు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కమిట్మెంట్ తో పూర్తి స్థాయి భక్తి విశ్వాసాలతో ఇంత పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపిస్తున్నందుకు వారందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియపరుస్తున్నా. లక్షలాది మంది ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా దైవం యొక్క ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉంటుందని, ఎవరైతే దైవాన్ని దర్శించుకుంటారో వాళ్ళ అందరి యొక్క జీవితాలు 7 పూలు 6 కాయలుగా విరాజిల్లుతాయంటే ఎటువంటి సందేహం లేదు. ఎంతో చారిత్రాత్మకమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉందని సందర్భంగా తెలియపరుస్తుంది.